మహాఘనుడవైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకొని ఒక శిష్యునికి ఉండు వినుబుద్ధిని మాకు పుట్టించుమని, వినగలిగిన చెవిని, అర్థం చేసుకునే మనస్సును, లోబడే స్వభావాన్ని మాకు ప్రసాదించి నీ నామమును మహిమపరుచుకునమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి జీవితాలలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న కొలది, లేక దేవునితో సంబంధంలో మనము అనేక సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది, తెలియకుండానే చాప కింద నీరు మాదిరి అపవాది మన జీవితంలో కొన్ని విషయాలను చోటు చేయటానికి లేక తీసుకురావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉదాహరణగా, ఆత్మీయంగా మనం అనేక సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది ఓపిక డెవలప్ అవ్వటానికి బదులుగా అసహనం డెవలప్ అవుతుంది. చాలా స్ట్రేంజ్ అనమాట. మనకు ఓపిక రావాలి కదా, దేవునిలో బలంగా ఉంటే, కానీ అసహనంగా ఉంటుంది. కోపము తగ్గాల్సిన దానికి బదులుగా ఎక్కువగా త్వరగా కోపట్టడం, చిన్నదానికి కోపట్టడం, విసుక్కోవటం, తిట్టడం, ఇలా త్వరగా ఇంపేషెంట్గా అయిపోయి ఫ్రస్ట్రేటెడ్గా అయిపోతూ ఉంటారు. అలాగే మరి కొన్ని ఆశ్చర్యపరిచేటువంటి విషయాలలో ఒకటి, మన మాటలు కూడా వేరుగా మాట్లాడటం మనం ప్రారంభిస్తాం. మనకు దేవుని గురించి తెలుసు, దేవుని వాక్యం గురించి తెలుసు, దేవుని వాక్యంలో ఉన్న గూఢార్థాలన్నీ కూడా మనం నేర్చుకుంటూనే ఉంటాం, వింటూనే ఉంటాం. కానీ మన మాటల్లో నిర్మాణాత్మకమైనటువంటి రీతిగా కాకుండా మరి తృణీకారము, లేకపోతే డిస్ట్రక్టివ్, లేకపోతే ఈ పెసిమిస్టిక్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్తో మనం మాట్లాడటం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం ప్రియులరా. కారణం ఏంటంటే, సాతానుకు ఎక్కడో ఒక చోట మనము ఒక అవకాశం ఇచ్చి ఉంటాం కాబట్టి సాతాను మనల్ని పట్టుకొని మన జీవితంలో వాడు పని చేయటం ప్రారంభిస్తాడు. ఫుట్ హోల్డ్తో స్టార్ట్ చేస్తాడు. ఫుట్ హోల్డ్ అంటే ఒక పాదం మోపేంత స్థలాన్ని కోరతాడు. ఆ తర్వాత మన జీవితాన్ని అంతా ఆక్రమించుకుంటాడు. మన బస్సులలో మనకు కొంతమందికి అనుభవం కదా, పోనీ లేదు నిలబడ్డాడు అని జాలిపడి ఒక కాలు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే, కొంచెం కూర్చోడానికి అవకాశం ఇస్తే, ప్రయాణం అయిపోయేసరికి నువ్వు నిలబడి ఉంటావు, వాళ్ళు కూర్చొని ఉంటారు. కొన్నిసార్లు అలా అవుతుంది. అలా అపవాది కూడా మన జీవితాల్లో చేస్తాడు. మనల్ని వాడు చిన్న అవకాశం అడుగుతాడు, మనకు తెలియకుండా ఏదో పోనీలే ఏం కాదులే అని అనుకుంటాం. పాపం యొక్క పాప భోగాన్ని, దానిలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి ఆలోచిస్తారు. తర్వాత పాపాన్ని మనం వదులుకోలేం, పాపం నిన్ను పట్టేసుకుని ఉంటుంది. దీనిలో వర్డ్స్ ప్రియులరా, మాటలు చాలా ప్రాముఖ్యం. ఈ మాటల ద్వారానే చాలామంది వారి యొక్క కుటుంబాలను చిన్న భిన్నం చేసుకున్నారు, రాజ్యాలు విడిపోయాయి, దేశాలు కూలిపోయాయి. మాటలు ప్రియులరా, మాటలు అంత భయంకరమైనటువంటి శక్తి కలిగిన మాటలుగా ఉంటూ ఉన్నాయి. యాకోబు భక్తుడు అంటున్నాడు, నాలుక అగ్ని, ద టంగ్ ఇస్ ఫైర్ అంటాడు. ద టంగ్ ఇస్ ఫైర్. ఈ యొక్క అగ్నిలాగా ఉన్నటువంటి నాలుక ఒక అడవిని మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని, నీ జీవితంలో ఉన్న మనుషులందరినీ కాల్చేసే శక్తి నీకుంది. నాతో పాటుగా మీకున్నటువంటి అనుభవాలలో ఒక అనుభవం అయిండవచ్చు ప్రియులరా. కొన్నిసార్లు మాట్లాడకూడని మాటలు, మాట్లాడినంతగా అవసరం లేనంతగా మాట్లాడే మాటలు, అసందర్భముగా మాట్లాడిన మాటలు, ఆ విధంగా కాకుండా మాట్లాడిన మాటల ద్వారా ఎంతో నష్టాన్ని అనుభవించి, అయ్యో అబ్బో ఎందుకు మాట్లాడితే, నేను మాట్లాడుకుంటే ఉంటే బాగుంటుంది కదా అని మనం అనుకుంటాం. సారీ చెప్తే వారు క్షమించవచ్చు, కానీ నీ మాట చచ్చిపోదు, నీ మాట అట్లే ఉంటుంది. సారీ చెప్తే వారు అర్థం చేసుకొని పెద్ద మనసుతో ఒకవేళ వారు ఓకే లెట్స్ ఫర్గెట్ అని అనవచ్చేమో, కానీ ఆ మాట అలాగే నిలిచిపోతుంది. సౌండ్ నెవర్ డైస్, యువర్ వర్డ్ నెవర్ డైస్, యువర్ వర్డ్ ఈస్ దేర్. అందుకనే ప్రియులరా, ఈరోజు నా యొక్క వాక్య అంశం ఏంటంటే, నిర్మాణాత్మకంగా మనము మాట్లాడాల్సిన అవసరతను మనం గుర్తించి మన జీవితంలో నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్గా మనం మాట్లాడకూడదు అనే అంశాన్ని మీతో మాట్లాడుతూ ఉన్నాను. వీ షుడ్ నెవర్ స్పీక్ సమ్ థింగ్స్. ఎప్పుడైతే మనము కొన్ని విషయాలను నెగిటివ్గా మాట్లాడతామో అవి మనకు ఎందుకు హాని చేస్తాయంటే ప్రియులరా, అవి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న మాటలు ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో, సాతానుకు నీవు ఒక అధికారికమైనటువంటి ఆహ్వానాన్ని నీ జీవితంలోకి ఇచ్చేస్తూ ఉన్నావు. దేవుని వాక్యము కాని మాటలు మాట్లాడితే, దేవుని వాక్యానుసారమైన మాటలు మాట్లాడినప్పుడు దేవుణ్ణి మహింపరచడమే కాకుండా దేవునికి మన జీవితంలో అధికారము ఇచ్చినట్లుగానే, దేవుని మాటలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు సాతానుకు అఫీషియల్గా మన జీవితంలో వీఆర్ గివింగ్ హిమ్ యాక్సెస్, వీఆర్ గివింగ్ హిమ్ పర్మిషన్ టు వర్క్ ఇన్ అవర్ లైఫ్. మనలో కొంతమంది లాయర్స్ ఉన్నారు, మీకు అర్థమవుతుంది నేను చెప్పబోయే మాట ఏంటో. మిగతా వారికి అర్థం కావడానికి కొంచెం విపులంగా చెప్తాను.
వంద ఎకరాలలో ప్రియులరా 1 ఎకరా మాత్రమే నీకు సంబంధించి, మిగతా 99 ఎకరాలు వేరే వ్యక్తికి సంబంధించింది అనుకుందాం. 99 ఎకరాలు వేరే వారికి సంబంధించినవి, 1 ఎకరా మాత్రమే నీది. ఆ 1 ఎకరా కూడా ఎక్కడో మధ్యలో ఉంది. చట్టం చెప్తా ఉంది ప్రియులరా, 1 ఎకరా నీది ఎక్కడైనా ఉండని, ఆ 1 ఎకరా కొరకు 99 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి దారిని కల్పించాలి. దే హ్యావ్ టు ప్రొవైడ్ ద వే ఫర్ దట్ 1 acre. ప్రియులరా, అలాగే మన జీవితంలో కూడా ఈ యొక్క 99 నీవు విధేయత చూపినా కూడా, ఒక్క విషయంలో నువ్వు అపవాదికి చోటిస్తే, అపవాదికి సంబంధించిన మాటలు మాట్లాడినప్పుడు, వాడి కార్యాలు చేసినప్పుడు అఫీషియల్గా మనము దారి నిర్మిస్తూ ఉన్నాం. మన జీవితంలో రావడానికి దారి నిర్మించి మనం చెప్తా ఉన్నాం, యూ హ్యావ్ అన్ఇంటరప్టెడ్ యాక్సెస్ ఇన్ టు మై లైఫ్. ఎప్పుడైనా ఏ విధంగా నేను రావచ్చు పోవచ్చు అనేది ఒక యాక్సెస్ ఇచ్చేసాం ప్రియులరా. దారిని కల్పించిన తర్వాత నువ్వు ఈ టైం నుంచి ఈ టైం వరకే తిరగాలని ఉండదు. ఒక దారి నిర్మాణం జరిగితే ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. అలాగే సాతాను వస్తాడు, వెళ్తాడు. ప్రియుల, దానికి పర్యవసానంగా జరిగే విషయం ఇదే. ఫుట్ హోల్డ్ కాస్త స్ట్రాంగ్ హోల్డ్గా మారిపోతుంది. కేవలం ఒక పాదమంత స్థలము నీవిస్తావు, ఆ తర్వాత 99 ఎకరాలను కూడా వాడు స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అందుచేత ఈరోజు మనం ఈ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. మాట చేత సృష్టిని చేసిన దేవుడు, మాట చేతనే మరి గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు, మాటల ద్వారానే మనిషి పడిపోతూ ఉన్నాడు, మాటల ద్వారానే తనకు నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాడు. మాట నువ్వు నియంత్రణ చేసుకోగలిగితే నీ జీవితాన్ని నియంత్రణ చేసుకుంటావు. మాట నీవు జాగ్రత్తగా ఉండగలిగితే నువ్వు అభివృద్ధి పొందుతావు అనేటువంటిది యాకోబు భక్తుడు 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఎంత పెద్ద ఓడ అయినా కూడా చిన్న నాలుక, చిన్న తెడ్డు ఏ విధంగా ఒక డైరెక్షన్ డిసైడ్ చేస్తుందో, నీ నాలుక డిసైడ్ చేస్తుంది. వెదర్ యూ విల్ బి ఎ విన్నర్ ఆర్ ఎ లూజర్, వెదర్ యూ విల్ బి ఎ బ్లెస్డ్ పర్సన్ ఆర్ నో బ్లెస్డ్ పర్సన్, ద టంగ్ డిసైడ్స్. నీ యొక్క నాలుక డిసైడ్ అవుతుంది ప్రియులారా. అందుకే ఈరోజు నేను మనకున్న టైంలో ఒక 10 లేక 12, టైం ఉంటే 12 చెప్తాను, లేకపోతే 10 చెప్తాను. మనము ఏ విధమైన మాటలు మాట్లాడకూడదు, వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ వీ షుడ్ నాట్ స్పీక్ ఇన్ అవర్ లైఫ్ అనే మాటలు మీతో మాట్లాడాలని కోరుతా ఉన్నాను. నంబర్ 1 ప్రియులారా, కొన్ని వచనాలు మనం చూద్దాం. చదవాల్సిన అవసరం ఉంటే చదువుదాం. మీకు అందరికి తెలిసిన మాటలే నేను చెప్తాను, రాసుకునే వారి కొరకు రెఫరెన్సెస్ చెప్తాను. నంబర్ 1 ప్రియులారా, మన జీవితంలో మాట్లాడకూడని ఒక మాట ఏంటంటే, నాకు చేత కాదు, నేను చెయ్యలేను, ఐ కెనాట్ అనే మాట నువ్వు మాట్లాడకూడదు. కారణం, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు చెప్తా ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యములో, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. సమస్తము అంటే ఏంటి? నీ జీవితానికి అవసరమైనవి, నీ జీవితానికి ఉపయోగకరమైనవి, నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండదగినవి ఏదైనా సరే దేవుడు నీకు చేస్తాడు, నీకు ఆ సామర్థ్యం దయచేస్తాడు. యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్. నీకు అవసరమైనది ఏదైనా సరే నువ్వు చేయగలవు. ప్రియులారా, ఒక ఉదాహరణ ఆలోచిద్దాం. మనం ఈ మధ్యలో అయితే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, కానీ ఇంతకుముందు రోజుల్లో నోకియా 3300, 3310 ఈ ఫోన్స్ మనమందరం కూడా వాడుకున్నాం. ఈ యొక్క ఫోన్ ప్రియులారా, మామూలు నోకియా ఫోన్ యూజ్ చేసేటప్పుడు చాలామంది అది కూడా వాడలేని పరిస్థితిలో ఉండినారు. మీకు గుర్తుందా? మాకు రాదండి, ఫోన్ తెలియదండి, ల్యాండ్ ఫోన్ ఒకటి అలవాటు ఉండేది అప్పట్లో. కానీ అది నేర్చుకున్నాం, అది వచ్చింది. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. స్మార్ట్ ఫోన్ కూడా ప్రారంభ రోజుల్లో చాలామందికి అలవాటు లేదు, కానీ నేర్చుకున్నామా? అందరూ నేర్చుకున్నాం. ఈ రోజుల్లో ప్రియులారా, మన రోడ్ల మీద మరి భిక్షాటన చేసే సహోదరుల దగ్గర కూడా మొన్న ఐఫోన్ చూసి అదిరిపడ్డారు కొంతమంది. ఐఫోన్ చూశారు. ఆలోచించండి, ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ ఎ స్మార్ట్ ఫోన్. కెన్ యూ బిలీవ్? కారణం ఏంటంటే, ఒక అవసరత, నీకు అవసరత కనిపిస్తే, అవసరత ఉంది అంటే ఒక మనిషి నేర్చుకుంటాడు. నీ జీవితంలో ఏదైనా అవసరమని, ఉపయోగమని దేవుడు నమ్మినట్లయితే, దేవుడు తలంచినప్పుడు అది నీకు నేర్పిస్తాడు. సైకిల్ అందరికీ రాదు ప్రియులారా. సైకిల్ పుట్టినప్పుడే రాదు, నేర్చుకున్నాం, సైకిల్ వచ్చింది. బైక్ రాదు, నేర్చుకున్నాం, ఉపయోగపడింది కాబట్టి నేర్పించాడు దేవుడు, నేర్పిస్తాడు, మనం నేర్చుకున్నాం. కార్ రాదు, కానీ ఉపయోగమని దేవునికి తెలుసు, నీకు నేర్పించాడు. ప్రియులారా, నీకు బస్సు డ్రైవింగ్ అవసరమా? ఉపయోగపడుతుంది అంటే దేవుడు నేర్పిస్తాడు నీకు. హెలికాప్టర్ నడపడం అవసరమా?
ఉపయోగపడుతుంది అంటే నేర్పిస్తాడు దేవుడు. ఎందుకు మనం బస్సులు నేర్చుకోవటంలా, లారీలు నేర్చుకోవటంలా, లేకపోతే హెలికాప్టర్లు నేర్చుకోవటంలా? నీకు ఉపయోగం లేదు అది, నీకు అవసరం లేదు అది, కానీ ఉపయోగమైన ప్రతిదీ నీకు ఇస్తాడు. సో వీ షుడ్ నెవర్ సే ఐ కెనాట్ డూ. కొంతమంది నెగిటివ్ యాటిట్యూడ్తో నాకు చేత కాదు, నాకు ఉద్యోగం రాదు, నాకు పెళ్ళి కాదు, నాకు సంతానం కలగదు, నేను ఇది సాధించలేను, వీరితో నేను మాట్లాడలేను, నేను ఇల్లు కొనుక్కోలేను, నేను కారు కొనుక్కోలేను, నేను ఉద్యోగం ఈ నెగిటివ్ వర్డ్స్ మాట్లాడి నీ బ్రెయిన్ కూడా అలా బిహేవ్ చేస్తూ ఉంది. ప్రియులరా, వాట్ యు సే ఇస్ వాట్ యు బికమ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వేం మాట్లాడతావో నువ్వు అలాగే తయారవుతావు. ఎప్పుడైనా ఆలోచించండి, ఒక స్టూడెంట్ నాకు లెక్కలంటే చాలా కష్టం, లెక్కలంటే కష్టం అని ఎప్పుడు అంటూ ఉంటాడు అనుకోండి. వాడి సబ్జెక్ట్స్లో 6 సబ్జెక్ట్స్లో ఒకే ఒక సబ్జెక్ట్లో వాడు ఫెయిల్ అయ్యాడు. ఏం సబ్జెక్ట్ ఫెయిల్ అయింటాడు అనుకుంటున్నారు? లెక్కలు ఫెయిల్ అయింటాడు వాడు. ఎందుకంటే ఆ మాట పలికి ఆ బిహేవియర్ అలా వచ్చేసింది. వాట్ యు కన్ఫెస్ ఇస్ వాట్ యు బికమ్. నువ్వు ఏం మాట్లాడతావు అలా తయారవుతావు. కోపిస్టిని నువ్వు కోపిస్టిగానే ఉంటావు. నువ్వు యూ షుడ్ టాక్ పాజిటివ్ థింగ్స్. అందుకనే దేవుని వాక్య వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఐ కెనాట్ అనే మాట మాట్లాడబాకండి. రెండవది, ప్రేమైన దేవుని బిడ్డలారా, డు నాట్ కన్ఫెస్ ఐ ల్యాక్. నాకు కొదువగా ఉంది, నాకు ఇది లేదు అనే మాట మాట్లాడబాకండి. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా, కీర్తన 23:1 అందరూ చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించుచున్నాడు. సో దెర్ ఇస్ నో ల్యాక్. ప్రియులరా, అపవాది మనకు చెప్తాడు ఏంటంటే నీకు ఇది తక్కువ ఉంది, అది తక్కువ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా మనసులో మాట నేను మీకు చెప్తాను. మనలో చాలామంది అప్పుల్లో కూరుకొని పోవటానికి కారణం, అప్పులు తీర్చడానికి కష్టపడడానికి కారణం ఏంటంటే నీ జీతానికి మించి నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయటాన్ని బట్టి. నువ్వు 20,000 సంపాదిస్తూ ఉన్నావు, 20,000కు తగినట్టుగా నువ్వు జీవిస్తే నువ్వు అప్పు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు 20,000కు తగినట్టుగా నీవు ఇంట్లో ఉండగలిగితే అప్పు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక 20,000 సంపాదించే వ్యక్తి కూడా ఒక ₹1,00,000 సంపాదించిన వ్యక్తికి సమానంగా జీవించాలని ప్రయత్నిస్తూ ఉండటంతో మనం అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం, అప్పులు కట్టడానికి కష్టపడతా ఉన్నాం. ఈరోజు ప్రియులారా, దేవుడు కష్టపడడానికి బలమే కాదు, ఆలోచించడానికి జ్ఞానం కూడా ఇచ్చాడు. దాన్ని ఉపయోగించడం లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుని మీద మనము నెపం వేస్తాం, దేవుణ్ణి నిందిస్తాం. దేవుడు నువ్వెందుకు ఇవ్వటం లేదు, నువ్వెందుకు చేయటం లేదని దేవుణ్ణి అడుగుతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు అన్నీ ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఏదైనా దేవుడి నుంచి పొందుకోలేదనుకోండి, నా మాట వినండి, ఇఫ్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ యూ సంథింగ్, దేవుడు నీకు ఏదైనా ఇవ్వలేదు అని అంటే దాని అర్థం ఏంటో నేను చెప్తూ ఉన్నాను. 2 అర్థాలు. ఒకటి, అది నీకు ఉపయోగం కాదు, ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్ ఫర్ యూ. నీ జీవితానికి మించింది, అది నీకు అవసరం లేదు, యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఇట్ అని ఒక అర్థం. రెండవ అర్థము, ఇది కరెక్ట్ టైం కాదు, కరెక్ట్ టైం అయినప్పుడు నేను మరలా నీకు ఇస్తాను. ఎంతమందికి అర్థమవుతుందండి? నేను 10 సార్లు ప్రార్థించాను, నెల రోజులు ప్రార్థించాను, 6 నెలలు ప్రార్థించాను, నాకు రావటంలా, నాకు ఇవ్వటంలా దేవుడు. దాని అర్థం ఏంటంటే ఎయిదర్ దేవుడు అంటున్నాడు నీకు అవసరం లేదు, అది దయచేసి దాన్ని తొందర పెట్టుకోవద్దు, అది నీకు నష్టమే చేస్తుంది తప్ప నీకు లాభం లేదు అని ప్రియుల కొంతమంది అంటారు, ₹1,00,00,000 కావాలి, 10 కోట్లు నాకు ఉండాలి, 100 కోట్లు ఉంటే ఎంత బాగుంది. 100 కోట్లు వస్తే ఎంత కష్టాలో నీకు తెలుసా? 100 కోట్లు వస్తే ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయో నీకు తెలుసా? 100 కోట్లు వస్తే ఎంతమంది నీ మీద పడి దోచుకొని నిన్ను చంపి నీ 100 కోట్లు ఎత్తుకొని పోవాలని ప్రయత్నిస్తారో నీకు తెలుసా? ఆ కష్టాలు నీకు దేవునికి తెలుసు. అందుకని వద్దురా బాబు, నువ్వు 10,000లో 1,00,000లో 2,00,000లో నువ్వు హ్యాపీగా ఉన్నావు, అలా ఉండరా బాబు అని ప్రభు మనతో అంటాడు. పిల్లరా, దేవుడు ఏదైనా ఇవ్వలేదు అంటే చాలా జ్ఞానయుక్తంగా ఆయన ఆలోచిస్తాడు. అందుకనే మనం మాత్రం తొందరపడి దేవుడు ఇవ్వలేదనే మాట అనకూడదు. వీ షుడ్ నాట్ కన్ఫెస్ ల్యాక్, నాలో ఇది లేదు అది లేదని. ప్రియులరా, బిర్యానీ తినగలుగుతున్నావా? బిందాస్గా ఎంజాయ్ చేయాలి. పచ్చడన్నం ఉందా? హ్యాపీగా తిందాం, నో కంప్లైంట్స్. అర్థమవుతుందండి? నీకు ఏసీ ఉంది ఇంట్లో, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క ఏసీ ఉంది, ఎంజాయ్ చేయి. ఏసీ లేదు, నో ప్రాబ్లం, ఐఎమ్ యూస్ టు దిస్ ఆల్సో. ప్రియుల, కారు ఇచ్చాడు దేవుడు, ఎంజాయ్ చేయి. కారు ఉన్నంత వరకు దేవునికి స్తోత్రం. కారు లేదా, చక్కగా ₹20 పెట్టి ఆటో ఎక్కు, నో ప్రాబ్లం. యూ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. యూ షుడ్ బి ఎ పర్సన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రియుల, దేవుడిని నిందించడంలో నీకు నష్టమే తప్ప లాభం లేదు.
మనకు నష్టమే తప్ప లాభం లేదు. అందుకనే ఈరోజు మనం నాకు ఇది కొరతగా ఉంది అని అనకూడదు. పౌలు అంటాడు, నేను అన్ని రకాలుగా ఉండటానికి నేను అలవాటు పడ్డాను. నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, లేమిలో కూడా ఉండనెరుగుదును. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభకరం. ప్రియమైన దేవుడు బిడ్డ, సంతృష్టి ఉండాలి. సంతృప్తి లేని వారికి ఎంత ఉన్నా సంతృప్తి ఉండదు ప్రియులరా. నువ్వు ఉన్న దానిలో సంతృప్తి పడగలిగితే నీ జీవితం ఎంత ఆనందమయంగా మారిపోతుందో నువ్వు గుర్తించగలవు. రెండవది అది. మూడవది ప్రియమైన దేవుని బిడ్డలారా, డు నాట్ స్పీక్ ఫియర్ ఓవర్ యువర్ లైఫ్. నేను భయపడుతూ ఉన్నాను, నాకు భయం ఉంది అని నువ్వు మాట్లాడవద్దు. ప్రియులారా, భయం అందరికీ ఉంది. కానీ దేవుడు కోరేది ఏంటంటే భయాన్ని నువ్వు జయించాలి. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్పాడేంటి, దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చెను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ప్రేమని దేవుని మనకు పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వాల. కానీ మనలో చాలామంది చిన్న బొద్దింకల నుంచి ప్రారంభిస్తే ఇక భయాలు, రకరకాల భయాలు ఉంటాయి. ప్రియులరా, నీ జీవితంలో నువ్వు ఒంటరి వాడివి అని అనుకున్నప్పుడే, ఒంటరి దానివి అని అనుకున్నప్పుడే నీకు భయం. చిన్న ఉదాహరణ చెప్తాను ప్రియులరా. మన ఇళ్ళలో చిన్నపిల్లలు ఉంటారు. చాలా మటుకు చిన్నపిల్లలు వారి ఫ్రెండ్స్తో గొడవాడుకుంటూ ఉంటారు. అది న్యాచురల్గా జరుగుతుంది. గొడవాడింది అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఎవరైనా మన పిల్లవాడిని కానీ పాపను కానీ తిట్టడం, కొట్టడం చేస్తే ఫస్ట్ వారు వచ్చేది మన దగ్గరికి, పేరెంట్స్ దగ్గరికి వస్తారు. డాడీ, మమ్మీ అని మన దగ్గర పరిగెట్టుకుంటూ వస్తారు. మనకు కూడా ఎవర్రా కొట్టింది నిన్ను చూపించు నాకు అని వాళ్ళ చేతిని ఎప్పుడైతే పట్టుకుంటామో వాళ్ళల్లో ప్రియులర్ ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. మీరు చూసారు, ఎక్కడ లేని ఎనర్జీ. రా డాడీ అసలు నువ్వు అని వాడు ఉన్నది ఎందుకు కూడా చెప్తాడు కొన్నిసార్లు. వాళ్ళు చేసిండరు, నిజంగానే చేసిండరు. కానీ వీడు ఇంకా డాడీ ఉన్నాడు కదా, మమ్మీ ఉంది కదా అని ఎక్స్ట్రా కూడా చెప్పి ఏదో ఒకటి చేయాలా, ఇంకా ఎప్పుడు వాడు నా జోలికి రాకూడదు, అట్లా చేయాలా, నా పవర్ ఏంటో చూపించాలా అని. కారణం ఏంటి? ఇంతకు ముందు లేని బలము ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇంతకు ముందు లేని ధైర్యం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే తండ్రిని బట్టి, తల్లిని బట్టి వచ్చింది. ప్రియులారా, నీ జీవితంలో నీ దేవుడు ఎప్పుడు కూడా ఉన్నాడు. నీ చేతిని వదలలేదు. వదిలితే నీవు వదలాలి తప్ప దేవుడు వదలడు. అందుకే నీ జీవితంలో నువ్వు భయపడకూడదు, భయపడనక్కర్లేదు. నువ్వు ఎప్పుడు కూడా నాకు భయం లేదు. పిల్లరా, దీనికి తోడుగా 4వది కూడా ఇక్కడే యాడ్ చేస్తాను మనకు అర్థం కావటానికి. నీ జీవితంలో ఎప్పుడు కూడా నాకు విశ్వాసం లేదు అనే మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు నేను ఈ 2 పక్కన పెడతా ఉన్నాను పిల్లరా? భయము, విశ్వాసము 2 ఆపోజిట్స్, ఫియర్ అండ్ ఫెయిత్. కానీ ఇక్కడ ఒక అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫెయిత్ ఈజ్ నాట్ ల్యాక్ ఆఫ్ ఫియర్. భయము లేని తనము విశ్వాసం కాదు. నా మాట ఆలకించండి. భయము లేకుండా ఉండటం విశ్వాసం కాదు, భయాన్ని జయించటం విశ్వాసం. భయము అందరికీ ఉంటుంది ప్రియులారా, భయం అందరికీ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే ఆ భయాన్ని అధిగమిస్తారు. భయాన్ని జయించి, దేవా నాకు నీ మీద నమ్మకం ఉంది. ప్రియ, మన జీవితంలో ఓడిపోవటానికి కారణాలు కొన్నిసార్లు మనమే. కొన్నిసార్లు మనం దేవుని మీద నమ్మకం పెట్టలేకపోవటం. ఎప్పుడైతే నువ్వు భయపడి నువ్వు జీవిస్తావో దాని అర్థం ఏంటంటే, దేవా నాకు నీ మీద నమ్మకం లేదు, నువ్వు నాకు సహాయం చేస్తావని, అవసరతలో నువ్వు నన్ను కాపాడతావని నాకు నమ్మకం లేదని పరోక్షంగా మనం చెప్పటమే ప్రియులరా. మన జీవితంలో అది చేయకూడదు. సో నెవర్ సే ఐఎమ్ అఫ్రైడ్. దేవుని యొక్క వాక్యం చెప్పింది, దేనికి కూడా నేను భయపడను అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. ఇదిగో నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నువ్వు భయపడనక్కర్లేదు, నువ్వు ధైర్యంగా ఉండమని ప్రభు ఎన్నిసార్లు చెప్తా ఉంటూ ఉన్నాడు. ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ, సో డు నాట్ సే ఐఎమ్ అఫ్రైడ్, ఆల్వేస్ సే ఐ క్యాన్ ఓవర్కమ్ దిస్. నువ్వు ఏదైనా సరే నీ ఇంటర్వ్యూని జయించగలవు, ఎగ్జామ్ని జయించగలవు, పలానా మనిషిని జయించగలవు, పలానా పరిస్థితిని జయించగలవు. యూ క్యాన్ ఓవర్కమ్ ఇట్ బికాస్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. దేవుడు నీతో ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా. 4వది, డు నాట్ సే ఐ డోంట్ హ్యావ్ ఫెయిత్. విశ్వాసం లేదు అనబాకు. రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 3వ వాక్యంలో ఎంత స్పష్టంగా చెప్పాడు. దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి పరిమాణము చొప్పున విశ్వాసమును అనుగ్రహించెను. ప్రతి ఒక్కరికి, అనగా నీకు కూడా ఇచ్చాడు, నాకు కూడా ఇచ్చాడు. అయితే ఇక్కడ చిన్న విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఫెయిత్ ఈజ్ లైక్ ఎ మజిల్. విశ్వాసము కండ లాంటిది ప్రియులారా. విశ్వాసము కండ లాంటిది అంటే దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి.
ఎంత ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు అంత బలపడతావు. ప్రియులరా, దయచేసి ఎవరు కూడా మిమ్మల్ని దృష్టించి నేను చెప్తున్నాను అనుకోవద్దండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రియులరా, జిమ్కు వెళ్ళేవారు జిమ్కు వెళ్ళని వారిని మనం గుర్తించవచ్చా? ఈజీగా గుర్తించవచ్చు. జిమ్కు వెళ్ళని వాళ్ళు రౌండ్గా ఉంటాం, మనము నీట్గా ఉంటాం కదండి. ఎక్కడ కూడా ఏమి తేడా లేకుండా బుగ్గ మాదిరి తయారవుతాం. కానీ జిమ్కి వెళ్ళే వాళ్ళు నీట్గా ఒక షేప్ అంటూ ఉంటుంది. వాళ్ళని చూస్తాను, వీడియో బాబు ఇట్లా ఉన్నాడని అనుకుంటా ఉంటా. కారణం వాళ్ళు పోతారు, వెయిట్స్ ఎత్తుతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. కొన్నిసార్లు చూడడానికి అలసిపోతాం మనం. కానీ వారు శ్రమిస్తారు కాబట్టి వారి యొక్క శరీర ఆకృతి తేడా వస్తుంది. ప్రియులారా, విశ్వాసం ఒక మజిల్. నువ్వు జిమ్కి వెళ్ళాలి, విశ్వాసాన్ని జిమ్లో పెట్టాలి. ప్రతి పరిస్థితిలో విశ్వాసాన్ని నువ్వు అప్లై చేయాలి. అందుకే అంటాడు యాకోబు భక్తుడు, క్రియలు లేని విశ్వాసము మృతమని మీరు ఎరుగరా? విశ్వాసం నాకు ఉంది 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 అంటే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసాన్ని జీవితంలో అప్లై చేయాలి. నువ్వు అప్లై చేసినప్పుడే కదా నీ విశ్వాసము ఈరోజు 10% ఉంటే ఎల్లుండికి 20% అవుద్ది. నువ్వు అలాగే చేస్తూ ఉన్న కొద్ది ఇంకొంత కాలానికి అది 30, 40 ఆ విధంగా ఒక విశ్వాస వీరుడుగా నువ్వు తయారవుతావు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఎవరికైనా కూడా ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా వెళ్ళగలమా? మనం బస్సు చూసి 2 సార్లు 3 కరెక్ట్ చూసినానని కొంతమంది ఎక్కిన వాళ్ళు కూడా దిగి మళ్ళీ బోర్డు చూసి మళ్ళీ ఎక్కుతారు. ఎందుకంటే డౌట్ అనమాట, ఏం బస్సు ఎక్కినాను అని. ఎవరికైనా అట్లాంటి అనుభవం ఉందా అండి? కొన్నిసార్లు చేస్తాం పిల్లలు, మన పరిస్థితి అట్లా ఉంది. మరి అబ్రహాం ఏమో అడ్రస్సే తెలియకుండా బయలుదేరాడు. కారణం ఏంటంటే విశ్వాస వీరుడు. విశ్వాసం అంతా నాకు. హీ డజంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. హీ సెడ్, ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ మై గాడ్. గాడ్ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ మీ. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని తను అనుకున్నాడు ప్రియులారా. అందుకనే తాను మనందరికీ కూడా విశ్వాసులకు తండ్రి అయ్యాడు ప్రియులారా. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. 4వది అది. 5వది ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడూ కూడా నేను బలహీనమైన వ్యక్తిని అని మాట్లాడకూడదు. ఐఎమ్ ఏ వీక్ పర్సన్ అనకూడదు ప్రియులారా. బికాజ్ దట్స్ అబ్సల్యూట్లీ కాంట్రరీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ప్రియులారా, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దానియేలు 11:32. బలము కలిగి మనం బలవంతులం ప్రియులారా. మనం చెప్పవలసింది ఏంటంటే, వీఆర్ స్ట్రాంగ్ పీపుల్ బట్ వీ మే హ్యావ్ సమ్ వీక్నెసెస్. మనం బలవంతులమే, కొన్ని బలహీనతలు ఉండవచ్చు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ప్రియులారా, మన అందరి జీవితాల్లో ఈ బలాన్ని మనం ఎంజాయ్ చేయాలి. మన వీక్ పీపుల్ కాదు. సాతాను మనల్ని బలహీనపరుస్తాడు ప్రియులారా. సాతాను యొక్క దృష్టి ఏంటంటే, మనకు లేని సమస్యలు కూడా చూపించి టెన్షన్ పెడతాడు. మనకు రాని సమస్యలను కూడా చూపించి టెన్షన్ పెడతాడు. ఉన్న సమస్యను భూతద్దంలో చూపించి మనం బలహీనులమని చూపిస్తాడు. మరి ఈ మధ్యలో సందీప్ అన్న గారు గూగుల్ డాక్టర్ గురించి చెప్పారు, గుర్తుందండి? గూగుల్ డాక్టర్ ఈ రోజుల్లో ఉన్నటువంటి గొప్ప అలవాటు మనలో చాలామందికి, మనమే కాదులేండి, లోకల్లో చాలామందికి కూడా అలవాటు ఏంటంటే, నీకు ఏదైనా కొంచెం సిక్నెస్, కొంచెం అనారోగ్యం వస్తేనే వెంటనే మనం చేసేది ఏంటంటే, గూగుల్ ఏం చెప్తుంది దీని గురించి. నీకు జలుబు వచ్చింది, తలనొప్పి, తలలో ఒకే భాగము ఒకే సైడ్ మాత్రమే నొప్పి వేస్తుంది, జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు వచ్చాయి. గూగుల్ తల్లి దగ్గరికి వెళ్ళి కొట్టావు, అమ్మ నాకు తలనొప్పి ఉంది, జలుబు ఉంది, తలలో ఒకే భాగం నొప్పి వేస్తుంది, జ్వరం కూడా వచ్చింది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అంటేనే గూగుల్ చెప్తుంది నీకు క్యాన్సర్ ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, నీకు క్యాన్సర్ ఉంది. దానికి కూడా పెద్ద పేరు పెడుతుంది, నీకు లోపల క్యాన్సర్ ఉంది, అది ఇంకా కాదు, అయిపోయింది నీ చాప్టర్. దాన్ని తీసుకొని మనము అయిపోయిందిరా బాబు నాదే. తర్వాత ఇంకా మన డాక్టర్ల వెంబడి తిరిగి, ఎవరు చెప్పారమ్మా నీకు క్యాన్సర్ ఉంది అని డాక్టర్లు చెప్పం కదా, ఫస్ట్ చెప్పం. మీరు చూడండి డాక్టర్ గారు, మీరు ఎంఆర్ఐ చేయించమంటారా, స్కానింగ్ చేయించమంటారా అన్నీ అడిగి ఆఖరికి డాక్టర్ గారు ఒత్తిడి చేస్తే గూగుల్ తల్లి చెప్పిందండి అని అంట. ప్రియులారా, గూగుల్ చెప్పినవన్నీ సత్యాలు కాదు అని ఈరోజు నేర్చుకోవాలి. మొన్న ఎవరో గూగుల్ని ఆధారపడి మ్యాప్లు పెట్టుకొని పోతే నదిలోకి వెళ్ళాడు. అందుకని దారి తెలిసిన చోట గూగుల్ మీద ఆధారపడబాకండి. దయచేసి ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రియులారా, యు ఆర్ నాట్ ఎ వీక్ పర్సన్, యు ఆర్ ఎ స్ట్రాంగ్ పర్సన్. అందుకనే ఎప్పుడు కూడా మన భుజాలు వంచుకొని, భారమంతా నా జీవితంలో కష్టాలన్నీ నాకే వచ్చాయి అని దిగాలు ముఖం పెట్టుకుని ఉండబాకు. కమాన్, బీ బ్రైట్, బీ షైనింగ్, బీ లైవ్లీ, హ్యాపీ, జాయ్ఫుల్గా. హిందీలో ఒక మాట ఉంది ప్రియులారా, బిందాస్గా ఉండాలి. ఆమేన్. బిందాస్గా జీవించాలి ప్రియులారా. ఉండేది కొన్నాళ్ళు, ఎందుకు నువ్వు అంత దిగులు పడి నీ జీవితంలో బలహీనంగా జీవిస్తావు? సో రైస్ అప్, కమ్ ఆన్, బ్రాడన్ యువర్ షోల్డర్స్ అండ్ సే, ఐ యామ్ నాట్ ఎ వీక్ పర్సన్, ఐ యామ్ ఎ స్ట్రాంగ్ పర్సన్.
ఒకరోజు నువ్వు ఒకవేళ యూ మైట్ బి డౌన్, బట్ యూ విల్ రైజ్ అప్ అగైన్. దేవుడు అదే చెప్తున్నాడు, నీతిమంతుడు 7 మారులు పడినను మరలా తిరిగి లేస్తాడు. యూ విల్ రైజ్ అప్ అగైన్. దేవుడు ఆ యొక్క బలం నీకు ఇచ్చాడు. నీవు రాంగ్ వర్డ్స్ మాట్లాడవద్దు. నువ్వు రాంగ్ వర్డ్స్ మాట్లాడినప్పుడు సాతానుకు మనం అవకాశం ఇస్తూ ఉన్నాం. 6వది ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వది సాతానే నా జీవితం మీద అధిక బలము కలిగి ఉన్నాడు అని చెప్పవద్దు ఎప్పుడు. Satan has the power over my life, Satan has supremacy over my life అని ఎప్పుడు మనం పలకకూడదు ప్రియులారా. సాతానుకు అంత సీన్ లేదు అనేది మన మాట. సాతాను నీ మీద అధికారం లేదు ప్రియులారా. వాడు నిన్ను టచ్ చేయడానికి నీకు అధికారం లేదు, నీవు ఆహ్వానిస్తే తప్ప. అదే కదా మన యోబు గ్రంథంలో చూస్తాం. యోబు గురించి ప్రస్తావన చేస్తూ దేవుడు సాతానుతో సవాలుతో కూడిన మాటలు మాట్లాడుతూ, నా సేవకుడైన యోబు గురించి ఆలోచించవా అని ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే అపవాది అన్నాడు, యోబు ఊరికేనే అట్లా ఉన్నాడా ప్రభువా? ఆయన చుట్టూ, ఆయన కలిగిన సమస్తానికి చుట్టూ, ఆయనకు కుటుంబం చుట్టూ నువ్వు కంచె వేసేటివి కదా ప్రభువా. అంటే దాని అర్థం ఏంటి? నాకు పర్మిషన్ లేదు కదా ప్రభువా అతన్ని టచ్ చేయడానికి. నిన్ను టచ్ చేయడానికి సాతానుకు పర్మిషన్ లేదు. అందరూ ఆమెనని చెప్పండి. కొంతమంది ప్రియులరా, విశ్వాసులు సైతము తాంత్రిక విద్యలకు, మంత్రాలకు, ఈ బ్లాక్ మ్యాజిక్, ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ అంటే తెలుగులో చేతబడి శక్తులకు మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రియులరా. కొంతమంది అలాంటి ఉండొచ్చేమో, కానీ నిన్ను తాకటానికి వాటికి బలం సరిపోదు. ఒక మంచి మాట చెప్తాను వినండి. డెరిక్ ప్రిన్స్ అనే ఒక గొప్ప వ్యక్తి ఈ మాట అన్నాడు, క్రైస్తవ రాజ్యంలో లేక దేవుని బిడ్డలలో అతి బలహీనమైన వ్యక్తి ఎవరున్నారో, మనం చాలామంది అనుకుంటూ ఉంటాం కదా నేనే అందరికంటే వీక్ అని. అంటే నువ్వు కూడా అతి బలహీనమైన వ్యక్తి ఎవరుంటారో, సాతాను రాజ్యంలో అతి బలవంతుడైన సాతాను కంటే ఇతనే బలవంతుడు. ద వీకెస్ట్ క్రిస్టియన్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద స్ట్రాంగెస్ట్ డెవిల్. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. యు ఆర్ సో స్ట్రాంగ్. దేవుడు నిన్ను తన రక్తంతో కొనుక్కున్నాడు, ముద్రించాడు. అపవాది నిన్ను ముట్టడానికి వానికి అధికారం లేదు. పిల్లలు ఎవరు భయపడాలి? ఎవరు భయపడతారు? ఎవరు భయపడాలి అని అంటే, పాపములోనే మునిగి తేలుతూ ఉన్నవారు, ఉద్దేశపూర్వకంగా దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు, వాక్యానుసారంగా కాకుండా వాక్యానికి వ్యతిరేకంగా కావాలని జీవించేవారు కంపల్సరీ భయపడాలి. కారణం ఇందాక నేను చెప్పాను, అలా చేసినప్పుడు నువ్వే అఫీషియల్గా సాతాన్ను నీ జీవితంలోకి ఇన్వైట్ చేస్తూ ఉన్నావు. నువ్వు దానికి నువ్వు భయపడటంలో ఆశ్చర్యమే లేదు. కానీ చిత్తశుద్ధితో దేవుణ్ణి ప్రేమించి రక్షణ పొందుకొని వాక్యానుసారంగా జీవించే ఏ ఒక్కరూ కూడా భయపడవలసిన అవసరము లేదు. యూ డోంట్ హ్యావ్ టు థింక్ ద డెవిల్ ఈజ్ సుప్రీం ఓవర్ మై లైఫ్. సాతాను ప్రియులరా మన అరికాల క్రింద ఉండే వ్యక్తి. మనలో కొంతమంది స్టేజ్ కట్టి తల మీద నాట్యం ఆడిస్తూ ఉన్నాం. యూ డోంట్ హ్యావ్ టు డూ దాట్. సాతాన్ దయ్యాల గురించి మాట్లాడాలంటే కొంతమంది భయపడతారు. ఎందుకు లేబర్ నేను దయ్యాల గురించి మాట్లాడితే నన్ను పట్టుకుంటాయేమని. పట్టుకో ఏం చేయి ప్రియమైన దేవుని. నువ్వు అంత వీక్ పర్సన్ ఏం కాదు. వీక్ పర్సన్. కొంతమంది దయ్యాలు వెళ్ళగొట్టేటప్పుడు ఎవరు పాస్టర్ గారు దరిదాపుల్లో ఉండరు, చూసారా? కొంతమంది ఇంటికి పోయి తలుపులు వేసుకుంటారు. నేను చూశాను పిల్లలు, అందుకని చెప్తున్నాను. ఎందుకంటే నన్ను వెంటపడి వస్తుందేమో అని. అవన్నీ భయంతో కూడిన మాటలు అవన్నీ. ప్రియులరా, నీవు దేవుని బిడ్డవు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను తన యొక్క కౌగిట్లో, నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడితో సమానమని చెప్తూ ఉన్నాడు. ఏ సాతానుకు నీ మీద అధికారం ఇవ్వలేదు. చేతులైతే అందరూ ఆమెన్ అని చెప్పండి. సో సేటన్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఇన్ యువర్ లైఫ్. సాతానుకు, దయచేసి మాట జాగ్రత్తగా వినండి, సేటన్ ఈజ్ ఓన్లీ యాజ్ స్ట్రాంగ్ యాజ్ యూ మేక్ హిమ్. నువ్వు ఎంత బలవంతుడని సాతాను నువ్వు చెప్తావో అంతే బలవంతుడు వాడు. బలము లేదు అని నువ్వు కన్ఫెస్ చేస్తే వాడికి సాతానుకు బలమే లేదు నీ జీవితంలో. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. ముందుకు వెళ్దాం ప్రియులరా. 7వది, యు నెవర్ కన్ఫెస్ డిఫీట్ ఇన్ యువర్ లైఫ్. నేను ఓడిపోయే వ్యక్తిని, నేను జయించలేని వ్యక్తిని అని ఎప్పుడు పలకవద్దు. 1-2 సార్లు పడిపోవచ్చు ప్రియులరా. ఒక 3-4 సార్లు ఇంటర్వ్యూ అటెండ్ అయితే జాబ్ రాకపోవచ్చు. 1-2-3 సార్లు నీ జీవితంలో కొన్ని చిన్నవి జరగవచ్చు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ అంతిమ విజయము నీది, నాదే, సాతానుది కాదు అనే విషయాన్ని గుర్తు చేస్తాను. ప్రియుల, సాతానుకు మ్యాజిక్ చేస్తాడు ప్రియుల, వాడు మభ్య పెడతాడు. ఎట్లా నేను చెప్తాను. ఉదాహరణగా ఒక విద్యార్థి ప్రియుల స్కూల్లో చేసేటప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి కదా, రకరకాల టెస్ట్లు ఉంటాయి. ఒక రకమైన టెస్ట్ ప్రియులరా, డిక్టేషన్ చెప్తుంది టీచర్. డిక్టేషన్ అంటే ఒక 10 పదాలు చెప్తే స్పెల్లింగ్ రాయాలి, తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. దాంట్లో 10ంటికి నీకు 2 వచ్చాయి. 10ంటికి నీకు 2 వస్తే మనకు అర్థం కావడానికి చెప్తా. ఒక సాతాను ఏమంటాడంటే,
నీ చాప్టర్ అయిపోయిందిరా బాబు, నీకు జ్ఞానమే లేదు, తెలివే లేదు, నీకు వేస్ట్ ఫెలో నువ్వు అని అంటాడు. డిక్టేషన్ గురించి ప్రియులారా, ఎంతమంది డిక్టేషన్లో అన్ని 100% పాస్ అయినా? మనం డిక్టేషన్ పెట్టినప్పుడు ఎవరైనా పాస్ అయినామా? అసలు గుర్తుందా ఆ డిక్టేషన్ గురించి? కానీ సాతాను ఆ టైంలో అది అంటాడు. తర్వాత రెండవ రకమైన పరీక్ష స్లిప్ టెస్ట్. ప్రియులారా, 10 మార్కులకు పరీక్ష పెడుతుంది టీచర్, స్లిప్ టెస్ట్. అది కూడా మనకు సరిగ్గా రాలేదంటే ఆ అవకాశాన్ని కూడా తీసుకుని సాతాను అంటాడు, వేస్ట్, ఇంక నువ్వు చదువు ఆపేసి స్కూల్కి రావడం వేస్ట్ అని అంటాడు. స్లిప్ టెస్ట్ ఎవరు గుర్తుంటుంది ప్రియులారా? తర్వాత ఈ రోజుల్లో, ఇంతకుముందు యూనిట్ టెస్ట్లు అనేవారు, ఈ రోజుల్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటూ ఉన్నారు. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు దాంట్లో కూడా తక్కువ మార్కులు రావచ్చు ప్రియులారా. అయినా ఏమన్నా దాని ఎఫెక్ట్ మన జీవితం మీద, కెరియర్ మీద ఉంటుందా? దాని మీద ఎఫెక్ట్ ఏమి ఉండదు ప్రియులారా. సమ్మేటివ్ అసెస్మెంట్ ప్రియులారా, కొన్నిసార్లు 3వ తరగతిలో, 4వ తరగతిలో, 5వ తరగతిలో సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్లో నీకు మార్కులు తక్కువ రావచ్చు. చాలామంది ప్రియులారా 9వ తరగతి వరకు తక్కువ వస్తాయి, 10th క్లాస్లో సూపర్గా మార్కులు వచ్చింటాయి, ఇంటర్మీడియట్లో సూపర్గా మార్క్స్ వచ్చింటాయి, కానీ ముందు తరగతులన్నీ తక్కువ వచ్చింటాయి. కానీ సాతాను ఏమంటాడంటే ఆ చిన్న చిన్న వాటన్నిటి చూపించి నువ్వు వేస్ట్, ఓడిపోయినావు, నువ్వు చేత కాదు అంటాడు. ప్రియులారా, నేను నమ్మకంగా అడుగుతున్నాను, కొంతమందికి మన 10th క్లాస్ మార్కులు కూడా గుర్తులేవు ఇప్పుడు కూడా. ఎందుకంటే లైఫ్ ఈజ్ మోర్ దెన్ మార్క్స్. కానీ సాతాను ఏం చేస్తాడంటే వాటిని చూపించి మ్యాగ్నిఫై చేసేసి నీ జీవితంలో ఓడిపోయే వ్యక్తివి అని చెప్తాడు. ప్రియులారా, మనం ఎప్పుడు కూడా గివప్ చేయకూడదు, చేతులు ఎత్తేసేయకూడదు. నీకు సంతానం కలగలేదని, వివాహము కాలేదని, ఉద్యోగం రాలేదని, లేక ఏదో ప్రార్థన అంశము చాలా ఆలస్యంగా ఇంకా జవాబు రావట్లేదని నువ్వు కృంగుదల పోవాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. నువ్వు ఓడిపోయిన వ్యక్తివి, నీలో జయించిన యేసు రక్తం ప్రవహిస్తూ ఉంది, కానీ ఓడిపోయిన రక్తం ప్రవహించట్లేదు. యూర్ ఆల్వేస్ ఏ ఛాంపియన్. నువ్వు ఎన్నిసార్లైనా కూడా అత్యధికమైన విజయశాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, కాంకరర్స్ అనే ఒక మాట, మోర్ దెన్ కాంకరర్స్ అనే ఒక మాట, 2 మాటలు ఉన్నాయి కదండి. విజయశాలురు, అత్యధికమైన విజయశాలురు. ఏంటి కాంకరర్స్? పోరాడి గెలిచేవారు, గెలిచినవారు కాంకరర్స్. పోరాడకుండా గెలిచేవారు మోర్ దెన్ కాంకరర్స్. ఉదాహరణ చెప్తాను ప్రియులారా, మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మొన్న మధ్యలో ఒలింపిక్స్లో మన ఇండియా తరఫున కొన్ని మెడల్స్ సంపాదించారు. ఎన్ని గంటల ట్రైనింగ్ చేశారు వారు, ఎంతగా ప్రయాసపడ్డారు. ఆ షూటింగ్ కానీ అది కానీ ఇది కానీ ఎంత కష్టపడి ఉంటారు. వారు గెలిస్తే వారు సంతోషించారు, వారితో పాటు మనందరం సంతోషించాం కదా. కానీ నువ్వు కష్టపడాలా, నువ్వు గ్రౌండ్కి వెళ్ళాలా, నువ్వు ట్రైనింగ్కి వెళ్ళాలా, అసలు గన్ ఎలా ఉంటుందో, ఎలా ఉంటుందో అది ఎప్పుడైనా పట్టుకోవాలా మనము. అయినా మనం సంతోషించాం. కారణం ఏంటంటే మన పక్షాన వారు గెలిచారు. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. యేసుక్రీస్తు చేసింది అదే ప్రియులారా. సిలువలో ఆయన మరణించాడు, కానీ ఆ యొక్క విజయోత్సాహాన్ని మనకిచ్చాడు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. నేను చేసేసాను, మీరు మరలా మరణించాల్సిన అవసరం లేదు, మీరు అత్యధికమైన విజయశాలురు అనే మాటను అంటా ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, అది కన్ఫెస్ చేద్దాం. ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్, ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్. 1-2 సార్లు పడవచ్చు, నో ప్రాబ్లం, బట్ ఐ విల్ రైజ్ అప్ అగైన్. నేను మరలా లేస్తాను, జయిస్తాను, ప్రయత్నిస్తానని ఎప్పుడు కూడా ఛాంపియన్స్ ఆర్ దోస్ పీపుల్ హూ విల్ సే ఐ విల్ ట్రై అగైన్. నేను మరలా ప్రయత్నిస్తాను అని చెప్పేవారు ఛాంపియన్స్ అవుతారు ప్రియులారా. ఈరోజు మన విశ్వాసంలో అది పెట్టుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ముందుకెళ్దామండి. 8వది, 7 చెప్పాను, ఇప్పుడు 8వది నేను చెప్తా ఉన్నాను. 8వ ప్రియమైన దేవుని బిడ్డలారా, డు నాట్ కన్ఫెస్ ఐ ల్యాక్ విజ్డమ్. నాకు తెలివి జ్ఞానము లేదు అని చెప్పవద్దు. ఎంత బ్యూటిఫుల్ పాట పాడామండి ఇందాక. తెలివిని నమ్ముకొని దగాపడ్డాను, తూలిపడ్డాను, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు నీలోనే. ప్రియుల, యేసే మన ఆధారం, యేసే మన ప్రాణం. మన జ్ఞానం లేకపోవచ్చు ప్రియులరా, కానీ ఎంత స్పష్టంగా చెప్పాడు, నీకు జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడుగు. యాకోబు భక్తుడు అన్నాడు కదా, మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువగా ఉన్న ఎడల, జ్ఞానము లేని ఎడల అన్నాడండి. ఆ మాట తెలివి లేదనలా. నీ జ్ఞానము కొంచెం తక్కువగా ఉందని నీకు కనిపిస్తే అతడు దేవుని అడగవలను, దేవుడు అడుగు ప్రతి వానికి ధారాళముగా దయచేయవాడు. కానీ అడుగువాడు అనుమానించక అడగవలను. ప్రియులరా, మనం చేయాల్సింది అదే. మనకు విజ్డమ్ ఉంది ప్రియులరా. రీసెర్చర్స్ చెప్తూ ఉన్న మాట ఏంటంటే, మనం అందరం కూడా మన జీవితకాలం అంతా కూడా మన బ్రెయిన్లో దేవుడిచ్చిన కెపాసిటీలో 4% వాడుతూ ఉన్నామంట. 4% ఆఫ్ అవర్ బ్రెయిన్ మాత్రమే, అంటే 96% అన్యూజ్డ్. ఈ 96% ఏమవుతుందంటే, ఇదిగో టీవీలు, మొబైల్ ఫోన్లు, చిట్ చాట్లు, ఆ అలవాటు, ఈ అలవాటు, ఈ టైం వేస్టింగ్ దానితో పోతుంది.
4% వాడితేనే ఇంత గొప్ప సక్సెస్ నువ్వు అవుతున్నావే. నువ్వు నీ మనసంతా పెట్టి నువ్వు చదివితే, బ్రెయిన్ అంతా పెట్టి చదివితే ఎంత గొప్పగా అవుతాం. ప్రియులారా, ఈరోజు మనం కూడా తల్లిదండ్రులతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మన పిల్లలకు బిగ్ డ్రీమ్స్ ఇవ్వాలి ప్రియులారా, పెద్ద పెద్ద డ్రీమ్స్ ఇవ్వాలి. వీ షుడ్ మేక్ దెమ్ ఛాంపియన్స్ ఇన్ లైఫ్. ప్రియులారా, రిక్షా తొక్కే వ్యక్తి మనం తక్కువ చేయటం కాదు, కానీ రిక్షా తొక్కే వ్యక్తి మరలా తన కొడుకు కూడా రిక్షా తొక్కాలని కోరుకొని తన రిక్షాను కాపాడుకొని వారసత్వ సంపదగా రిక్షాను తన కొడుకు ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. రిక్షా తొక్కే వ్యక్తి తన కుమారుడు పెద్ద ఆఫీసర్ కావాలని కోరుకోవాలి. అలాగే మనందరి జీవితాల్లో మన పిల్లల కొరకు బిగ్ డ్రీమ్స్ కోరుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జ్ఞానం ఉంది. ఈ రిజర్వేషన్స్ అని అదని ఇదని దాని మీద మనసు పెట్టబాకండి. అందరికీ దేవుడు ఒకే తెలివి ఇచ్చాడు. ఓపెన్ కేటగిరీలో నీవు నిర్దేశించి నాకు ఈ కాలేజ్ కావాలి అనే కెపాసిటీగా ఉన్నట్లు మార్కులు తెచ్చుకోవాలి. దేని మీద? ఈ రిజర్వేషన్స్ మీద ఆధారపడి మనం మార్కులు. ప్రియులారా, దాని గురించి నేను మాట్లాడను, కానీ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దిస్: యూ హ్యావ్ విజ్డమ్, యూజ్ ఇట్. గాడ్ హెస్ గివెన్ యూ విజ్డమ్. దేవుడు అదే మాటను అంటా ఉన్నాడు. ప్రియులారా, యేసు క్రీస్తులోనే సర్వ బుద్ధి జ్ఞానముల సంపద గుప్తమై ఉన్నాయి. యేసు క్రీస్తును కలిగిన వారు జ్ఞానము కలిగిన వారు. ఈరోజు మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 9వ ప్రియమైన దేవుని బిడ్డలారా, 9వ నేను చెప్తున్నాను, నేర్చుకుంటున్న వారు ఆమేన్ హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ద లార్డ్. 9వ ప్రియమైన దేవుని బిడ్డలారా, డు నాట్ కన్ఫెస్ యు ఆర్ ఎ సిక్ పర్సన్. నేను ఎప్పుడు రోగిష్టిని అని నువ్వు మాట్లాడవద్దు. యూ మే హ్యావ్ సమ్ సిక్నెస్, కొంచెం బలహీనతలు ఉండవచ్చు, కానీ నువ్వు అనారోగ్యమైన వ్యక్తివి అని మాత్రం నువ్వు చెప్పవద్దు. ప్రియులారా, దయచేసి నన్ను నమ్మండి, మనలో చాలామంది మన యొక్క రోగాన్ని డిస్క్రైబ్ చేయటంలో నిష్ణాతులం. ఒక్కొక్క రోగాన్ని అంటే థీసిస్, పిహెచ్డీలో థీసిస్ రాస్తాం కదా, ఆ విధంగా చెప్తాం. ఆ విధంగా చెప్పటంతో లేనిది కూడా వచ్చేస్తుంది మనకు. ఈ బీపీలు లేకపోతే ఈ నిద్రలేనితనాలు రావటానికి కారణం ప్రియులారా, వాస్తవానికి నీ శరీరంలో ఉన్నటువంటి సిక్నెస్ వల్ల కంటే నీ చింత వల్లనే వస్తూ ఉన్నాయి. నువ్వు చాలా చింతించడం వల్ల ఇవన్నీ తెచ్చుకుంటా ఉన్నావు. ఎందుకండి? చాలామంది నిద్ర లేక రాత్రి తిరుగుతూ ఉంటారు, మేల్కొని ఉంటారు, అటు ఇటు ఏదో ఒకటి మేల్కొని టీవీలు చూసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వారి జీవితంలో ఈ సిక్నెస్ అండ్ దే ఆర్ కన్ఫెసింగ్ దట్ వర్డ్. యు ఆల్వేస్ సే ఐఎమ్ ఏ హీల్డ్ పర్సన్. అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఉంది. యేసుక్రీస్తు రక్తములో, యేసుక్రీస్తు నామములో నాకు స్వస్థత ఉంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. యేసు తన ప్రజలను స్వస్థపరచునని చెప్తూ ఉన్నాడు. ఆయన వారికి ఎముకలకు సత్వనిస్తానని చెప్తూ ఉన్నాడు. లెట్ us కన్ఫెస్ ప్రియులారా. ఈ మాటలు మాట్లాడదాం. మన జీవితంలో వాస్తవానికి చెప్పాలంటే శరీర బలహీనతలు, శరీర అనారోగ్యము కంటే మన ఆత్మకు మనసుకు చాలా అనారోగ్యం ఉంది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు శరీర అనారోగ్యం గురించి ఎక్కువగా పట్టించుకోవాలా. చాలామందిని స్వస్థపరిచాడు, కానీ అందరినీ స్వస్థపరచలా. మీరు గుర్తించారా? యేసుక్రీస్తు బ్రతుకున్నంత కాలంలో అందరినీ స్వస్థపరచలా, అందరినీ మరణం నుంచి లేపలా. కొంతమందిని లేపాడు, కొంతమందికి స్వస్థత ఇచ్చాడు, కొన్ని రికార్డ్ అయ్యాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఒకటి గుర్తు చేస్తాను ప్రియులారా. ఆయన ఏమన్నాడు? మీరు 2 కళ్ళతో నరకానికి వెళ్ళటం కంటే ఒక కన్ను పెట్టుకొని పరలోకానికి రావడం మంచిది అన్నాడు. అంటే వాట్ హీ సేయింగ్, యువర్ స్పిరిట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ బాడీ. నీ శరీరము కంటే నీ ఆత్మ ప్రాముఖ్యమైనది, అది జాగ్రత్తగా ఉంచుకోండి అనే మాటను చెప్తా ఉన్నాడు. సో లెట్ us నాట్ కన్ఫెస్ సిక్నెస్. నేను రోగిని అని చెప్పవద్దండి. ఇక 10వది ప్రేమైన దేవుని బిడ్డలారా, 10వది నేను చెప్తా ఉన్నాను. 10వది నెవర్ కన్ఫెస్, నెవర్ స్పీక్. నాకు ఎప్పుడు చింత ఉంది, నేను చింతిస్తూ ఉన్నాను అని నువ్వు జీవించబాకు. సమస్యలు అందరికీ ఉన్నాయి. కుటుంబాల్లో సమస్యలు లేవా? ఉద్యోగాల్లో సమస్యలు లేవా? చదువుకునే పిల్లలకు సమస్యలు లేవా? అందరికీ ఉన్నాయి ప్రియులారా. సమస్యల మీద దృష్టి పెట్టుకుంటే నీ జీవితంలో చింత అనేది పుష్కలంగా నీకు ఉంటుంది. మొన్న మధ్యలో ఎవరితో మాట్లాడుతూ నేను చెప్తున్నాడండి, ఆ సహోదరుడు నా దగ్గరకు వచ్చి, ఏం బ్రదర్, నాకు చాలా దిగులు అవుతుంది బ్రదర్, మా పాపకి ఎట్లా పెళ్లి చేయాలో ఏమో అంటా ఉన్నాడు. నాకు ఆశ్చర్యమైంది, ఏమైనా ఇట్లా అంటున్నాడు అని. అంటే అది మంచి మాటనే కదా, మా పాపకి ఎలా పెళ్లి చేయాలనేది మంచి మాటనే. కానీ ఆశ్చర్యం ఎందుకు కలుగుతా? వాళ్ళ పాపకి 5 ఏళ్ళే.
5 ఏండ్ల పాపకు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, ఎట్లా పెళ్లి చేయాలండి నేను. ఒరే బాబు, ఈ చింతకు ఏం రాదు ఇంతనా. 5 years గర్ల్కి ఇప్పుడు అంటే ఇప్పుడు నుంచి చింతిస్తే ఆయన పెళ్లి టైంకు వెంట్రుకలు ఉంటాయా, ఆరోగ్యం ఉంటుందా, ఎట్లా ఆలోచించండి ప్రియులు. అంటే నేను ఐ ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఇట్లాంటి వాళ్ళం ఉన్నాం ప్రియులరు. మనం లేని సమస్యను రాని సమస్యను కూడా ఉన్నట్టుగా భావించి చింత చేసేవాళ్ళు మనలో నిష్ణాతులు ఉన్నాం. మనం అవసరం లేదు ప్రియులరా. సమస్యలు జీవితంలో వస్తాయి, ఒకటి కంటే దండిగా వస్తాయి. కానీ సమస్యకు మీరు అర్థం చేసుకోవాల్సి, మనందరం అర్థం చేసుకోవాల్సింది ప్రియులరా, జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ఆమేన్. అది వచ్చినప్పుడు దేవుడు చేస్తాడు. నంబర్ 1. నంబర్ 2, ప్రతి సమస్య లేక నీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కరించాల్సిన అవసరం లేదు. ఈఎంఐల రూపంలో పరిష్కరించుకోవచ్చు, నో ప్రాబ్లం. సమస్యలు క్యాన్ వెయిట్. ఒకేసారి ఆల్ ఎట్ వన్స్ కట్టేయాలంటే కష్టం. కొంత ప్రియులను నేను నిజం చెప్తూ ఉన్నానండి. సాతాను చెప్తాడు ఏంటంటే అన్ని సమస్యలు ఒకటేసారి గుర్తు చేస్తాడు. అన్ని సమస్యలు గుర్తు చేసి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసి మన బలహీనపరుస్తాడు. కానీ నువ్వు కూర్చొని నిదానించి మరి సమన్వయంతో నిమ్మలించుకొని ఆలోచిస్తే ఈ ప్రతి సమస్యకు టైం ఉంటుంది ప్రియులరా. ఈ సమస్య ఒక 1 month వెయిట్ చేయొచ్చు. ఈ సమస్య 1 month తర్వాత పరిష్కరించవచ్చు. ఒక వారం రోజులు నాకు టైం ఉంది, ఒక 2 రోజులు టైం ఉంది, ఒక సంవత్సరం తర్వాత దీని గురించి ఆలోచించవచ్చు. ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఎ టైం. కానీ సాతాను అంటే నీకు టైం లేదు, అయిపోయింది ప్రియులరా. అందుకే మనం చాలామంది ఈ విధమైన చింతలలో ఉంటాం. ప్రభు యొక్క వాక్యం చెప్తా ఉంది, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ప్రియులరా, మా లియో క్యారల్ వాళ్ళు కార్లో వెళ్తారు, స్కూల్కి వెళ్తారా. నేను ఫన్నీ థింగ్ ఒకటి గమనించాను ప్రియులరా, మన పిల్లలు చాలామంది అలా చేస్తారు. కారు ఎక్కుతారా, కారు ఎక్కినా కూడా కారులో వాళ్ళ బ్యాగ్ మోస్తుంటారు, బ్యాగ్ తగిలించుకొనే కూర్చొని ఉంటారు. ఎందుకు అంటే మీ పిల్లలు చాలామంది అట్లే చేస్తారు పిల్లలు. రిక్షా ఎక్కుతారు, ఆటో అది అట్లే కూర్చుంటారు, ఆటో ఎక్కుతారు అట్లే, బైక్ ఎక్కుతారు అట్లే వేసుకొని ఎక్కండి. మనం కూడా అది చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాం, బ్యాగ్ తీసి పక్కన పెడదాం. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. హీ ఈజ్ ఏబుల్. ఆయన సమర్థుడు. ఆయన నీ చింతను తీసుకోగలిగిన వాడు, ఆయన తీర్చగలిగిన వాడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో ఏ సమస్య ఆయన మోయలేనిది లేదు. సాతాను అంటాడు ఇది టూ బిగ్ ఫర్ యూ అంటాడు. నో, ఇట్ ఈస్ నాట్ టూ బిగ్. ఇట్ మైట్ బి టూ బిగ్ ఫర్ మీ బట్ నాట్ ఫర్ గాడ్. దేవునికి అది పెద్దది కాదు. చివరి 2 చెప్తున్నాను ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. 11వది నేను చెప్తా ఉన్నాను. 11th one, మన జీవితంలో ఏ దుర్వ్యసనానికి నేను బానిసను అని మనం చెప్పకూడదు. ఐఎమ్ ఇన్ అండర్ బాండేజ్ బై దిస్ అనే మాట చెప్పకూడదు. మనం దేని చేత బంధించబడలేదు అనేది సత్యం. యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉన్నది. వేర్ దెర్ ఇస్ స్పిరిట్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ ఫ్రీడమ్. వీఆర్ ఫ్రీ పీపుల్, యు ఆర్ నాట్ అండర్ బాండేజ్. అయితే పౌలు అంటాడు, తిమోతికి రాస్తుంటాడు, ఇదిగో తను పిలిచిన వాడిని సంతోష పెట్టడానికి ఏ సైనికుడు కూడా ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అనే మాట అంటాడు. వీఆర్ ఎంటాంగ్లింగ్ అవర్ సెల్ఫ్ ప్రియులరా. సమస్యల చేత మనమే సమస్యలకు వస్తూ ఉన్నాం, మనమే ఇరుక్కొని పోతూ ఉన్నాం తప్ప దేవుడు చేయట్లా. అందుకని యు ఆర్ అ ఫ్రీ పర్సన్. నువ్వు ఆ ఫ్రీడమ్ని నువ్వు జీవించాలి, ఆనందించాలని నేను గుర్తు చేస్తున్నాను. లాస్ట్ నేను ప్రార్థిస్తాను, టైం అయిపోయింది. 12వది చివరిది ప్రియులరా, నెవర్ వీ షుడ్ సే ఐ యామ్ కండెమ్డ్, నేను శిక్షార్హుణ్ణి, నాకు శిక్ష పడుతుంది అని. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ శిక్షార్హులు కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన వాడు క్రొత్తవి ఆయను. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వారికి ఏ శిక్షా విధియు లేదు. దర్ ఇస్ నో కండెమ్నేషన్. కానీ సాతాను చేసే గొప్ప ప్రయాస, వాడి ఆయుధాలలో గొప్ప ఆయుధాలలో ఒక ఆయుధం ఏంటంటే గిల్ట్, నింద. మనకు ఎప్పుడో చేసిన పాపాలను గుర్తు చేస్తాడు, ఎప్పుడో చేసిన తప్పులను గుర్తు చేసి నువ్వు పాపివి, నీ పాపం కడగబడలేదు, ఇంత గొప్ప పాపివి అని గుర్తు చేస్తాడు. ప్రియులరా, ఎన్ని పాపాలైనా వాడు చూపించనివ్వండి, నువ్వు యేసుక్రీస్తునందు ప్రార్థన చేసి ఉంటే అన్ని పాపాలు మబ్బు తొలగినట్లుగా ఆయన తుడిచివేశాడు. మనం మరలా గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రియులరా. మనము ఆ పాపాన్ని అయిపోయింది ప్రియులరా. మనం ఇప్పుడు పాపులం కాదు, దయచేసి ఈ మాట జ్ఞాపకం చేసుకోనండి. మనము ఇంతకు మునుపు పాపులం,
కానీ మనము యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు క్షమించబడ్డాము. యేసుక్రీస్తు కృపలో ఇప్పుడు నీతిమంతులుగా ఉన్నాము. ఆమేన్. ఇప్పుడు నువ్వు స్వయంగా కోరుకొని పాపాలు చేస్తే నువ్వు దేవుని దగ్గర క్షమాపణ అడగాల్సిన అవసరం నీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ వీ వర్ వన్స్ సిన్నర్స్, వీ వర్ వన్స్ బ్లైండ్, వీ వర్ వన్స్ డెడ్, బట్ నౌ వీఆర్ ఫర్గివెన్, నౌ వీఆర్ లిబరేటెడ్, నౌ వీఆర్ అలైవ్. మనం క్షమించబడినటువంటి పాపం దేవుడు మన పాపాన్ని తీసేశాడు ప్రియులారా, మబ్బు తొలగినట్లుగా తీసేశాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఇక ఎన్నటికీ నేను వాటిని జ్ఞాపకం చేసుకోను. సాతాను చేసే గొప్ప ప్రమాదకరమైన కార్యం ఏంటంటే నీ పాపాలను గుర్తు చేసి నిన్ను పాప బంధకంలో మళ్ళీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు దాన్ని ఒప్పుకోకూడదు. యూ షుడ్ సే ఐ యామ్ ఫర్గివెన్, నేను క్షమించబడ్డాను అనే మాటను నువ్వు పలకటం చాలా అవసరం. 12 విషయాలు చెప్పాను, గుర్తు చేస్తానంతే. ప్రార్థన చేద్దాం. 1, నాకు చేత కాదు, నేను చెయ్యలేను అని పలకబాకండి. నంబర్ 2, నాకు కొదవై ఉంది, అది కొదవై ఉంది అనబాకండి. దేవుడు అన్నీ ఇచ్చాడు నీకు. 3, నాకు భయం ఉంది, నేను భయపడే వ్యక్తిని అని చెప్పబాకండి. 4, నాకు విశ్వాసం లేదు అని పలకబాకండి. దేవుడు అందరికీ విశ్వాసం ఇచ్చాడు. 5, నేను బలహీనమైన వ్యక్తిని అని చెప్పవద్దు. దేవుడు నిన్ను బలవంతుడిగా చేశాడు, అది జీవించాలి. 6, సాతానుకు నా జీవితం మీద సంపూర్ణ అధికారం ఉంది అని చెప్పవద్దు, అది అబద్ధం. నీ మీద సంపూర్ణ అధికారం దేవునికి ఉంది, సాతాను నిన్ను ముట్టడానికి పర్మిషన్ లేదు. 7, నేను జయించలేని వ్యక్తిని, ఓడిపోయే వ్యక్తిని అని చెప్పవద్దు. యు ఆర్ నాట్ ఎ డిఫీటెడ్ పర్సన్, యు ఆర్ ఎ విన్నింగ్ ఛాంపియన్, యు ఆర్ ఎ మోర్ దాన్ కాంకరర్. 8, నాకు జ్ఞానం లేదు అని పలకబాకు. దేవుడిస్తాడు జ్ఞానం, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 9, నేను రోగిని అని పలకవద్దు. రోగం ఉండవచ్చు కానీ యు ఆర్ ఎ హీల్డ్ పర్సన్, దేవుడు నేను స్వస్థపరిచాడు, నువ్వు పరలోకానికి వస్తున్నావు అనే మాట నేను గుర్తు చేస్తున్నాను. 9, నాకు చింత చాలా ఉంది అని నువ్వు చింత చేయవద్దు, పలకవద్దు. నీ చింత యావత్తును దేవుని మీద వేయాలని గుర్తు చేస్తూ ఉన్నాను. నీ జీవితంలో 11, దేని చేత కూడా నీవు స్వాధీనపరచబడ్డావని, బంధకాల్లో ఉన్నావని నమ్మవద్దు. దేనికి అంత శక్తి లేదు. నువ్వు దానికి అంత శక్తి ఇస్తేనే అంత శక్తిగా తయారవుతుంది తప్ప నువ్వు జయించిన వ్యక్తివి, నువ్వు బాండేజ్లో లేవని గుర్తుపెట్టుకో. 12, చివరిది, నువ్వు శిక్షార్హుడవు కాదు, దేవుడు నిన్ను క్షమించేశాడు. యు ఆర్ ఎ ఫ్రీ ఫర్గివెన్ పర్సన్, ఎంజాయ్ ద లైఫ్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేద్దామండి, అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈరోజు ఈ మాటలు మా జీవితాల్లో నిజం కావాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మాలో చాలామంది మీ ప్రభువా మరి ఈ మాటలు కాకుండా తండ్రి నెగిటివ్ మాటలు మాట్లాడటంలో బిజీగా ఉన్నాం తండ్రి. మా నాలుకను పరిశుద్ధపరచండి. యాకోబు భక్తుడు అన్నాడు, ఒకే జల నుండియే చేదు నీరు మంచినీరు ఎలా వస్తాయి, రావు కదా, కానీ మన నోట్లో నుంచి వస్తాయని అంటూ ఉన్నాడు. అవును ప్రభువా, మాలో ఆశీర్వచనము శాపవచనాలు 2 వస్తూ ఉన్నాయి, సత్యము అబద్ధాలు 2 వస్తూ ఉన్నాయి, ప్రేమ ద్వేషము 2 వస్తూ ఉన్నాయి. క్షమిస్తున్నాం, క్షమించలేకపోతూ ఉన్నాం. ప్రభువా మాకు సహాయం చేయండి. మీ శక్తి ద్వారా మేము చేయగలమని నమ్ముతూ ఉన్నాం. మేము తండ్రి పాజిటివ్గా మాట్లాడుతూ నేను మహింపరుస్తూ నీకు అధికారాన్ని నీ అధికారం క్రింద జీవించడానికి సహాయం చేయమని యేసు నామములోనే ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ మనం ప్రభువుని మహింపరుచుకుందామండి.